మన బట్టలను చూసే మనల్ని అయితే ఇప్పట్లో గౌరవిస్తారండి. మనం అలాంటివంటే వేసుకొని ఎట్లా అంటే అట్లా ఉంటేనక ఎవరు కూడా ఏంది అనేసి అనుకుంటారు. ఇప్పట్లో అయితే చెప్తున్నాను, కానీ తప్పుగా అయితే ఎవరిని అనట్లేదు. ఏమీ అనకండి నన్ను అయితే ఇంకా నేను ఈ విషయం ఎందుకు చెప్తున్నాను అంటే ఇంకా నేను మధుబాల ఛానల్ ఉందనేసి మీకైతే తెలిసిందే, ప్రతి వీడియోలో చెప్తూనే ఉంటాను. ఆ ఛానల్ కోసం అయితే ఆ ఛానల్లో మ్యాక్సిమం అన్ని మొత్తం వచ్చేసి డ్రెస్ వీడియోస్, బ్లౌజ్ వీడియోసే ఉంటాయి. బ్లౌజ్ కన్నా డ్రెస్ వీడియోస్ ఉంటాయి. ఎందుకంటే ఇప్పట్లో బ్లౌజులు దానికన్నా డ్రెస్సులు వేసుకోవడంలోనే ఎక్కువ అయిపోయారు. నేను కూడా అదే ఫాలో అవుతున్నాను. ఇంతకుముందు ఎక్కువ చీరలు కట్టేదాన్ని, ఇప్పుడైతే డ్రెస్సులు ఎక్కువగా వేస్తున్నాను. ఇంకేం చేయాలండి, వీడియోస్ కుట్టిన వీడియోస్ కుట్టిన డ్రెస్సులు ఉంటాయి కదా, ఆ డ్రెస్సులు అలా పడేయను లేదు, ఏమీ చేయలేను. పడేయడం అంటే ఎట్లా పడేస్తామండి, మనము దానికి 200-300 ఖర్చు పెట్టింటాను. అది ఎట్లా పడేస్తాను, మా ఆయన ఉన్న పలు వీక్ చీరలు పెడతాడు. అందుకోసమని అదే డ్రెస్, ఈ డ్రెస్ కూడా అదే అండి. కట్ వర్క్ హ్యాండ్స్కి పెట్టేసి ఇంకొచ్చేసి మోకాళ్ళ వరకు ఫ్రాక్ అండి, స్టార్ నెక్ అనేది పెట్టేశాను. జాకెట్ ముక్క ఇది పైన వేసుకునేది జాకెట్ ముక్క అండి. ఇది వచ్చేసి ప్లెయిన్ శారీ అండి. ప్లెయిన్ శారీని అనేది ఇలా పెట్టి కుట్టేశాను. అంటే మ్యాచింగ్ అవుతుంది, పూలు ఉంది కదా అనేసి. ఇది మీటర్ జాకెట్ వస్తుంది కదండి, అది మీటర్ జాకెట్ ముక్కతో కుట్టేశానండి. ఈ హ్యాండ్స్ అయితే ఇంకా కట్ వర్క్ మళ్ళీ వచ్చేసి ఇది ఇట్లా పెట్టేసుకున్నాను. తలనొస్తుంది ఫ్రెండ్స్ బాగా. ఇంకా నిన్న అయితే ఆన్లైన్లో అయినది షాపింగ్ అయితే చేశాను. నిన్న కదండి, ఇది పెట్టి కూడా వచ్చేసి 10 రోజులు అవుతుంది. వాడు డబ్బులు ముందే కట్టలేదు అన్నది, ఏమో లేట్గా పంపించాడు ఈసారి మటుకు, లేకుంటే ముందుగానే వస్తున్నది. అంటే ఈ క్లాత్ అనేది చాలా తక్కువగా పడిందండి. చూడండి క్లాత్ ఎంత బాగుందో, కలర్ అయితే బాగుంది కదా. ఇది ఈ క్లాత్ అండి. ఇది వచ్చేసి 210 రూపాయలు, 11 రూపాయలు పడిందండి. ఇంకంటే అన్నకు 210 రూపాయలు తీసుకున్నాడు. 211 రూపాయలు అనేది పడింది. 211. అది కూడా మనము ఫోన్పై డబ్బులు కొట్టేసామంటే 200 పడేదండి. నేను ఏం చేశానంటే ఫోన్పై కొట్టడానికి ఇష్టపడక, అంటే ఇంటికి వచ్చిన తర్వాత అయితే మా ఆయనకి ఏదన్నా కహాని మాటలు చెప్పి, మాయ మాటలు చెప్పి డబ్బులు ఇప్పించుకొని ఇద్దానులే అనుకొని అయితే ఆశపడి ఇంకా నేను దాన్ని వద్దులే అనేసి అయితే మామూలు క్యాష్ ఆన్ డెలివరీ అనేది పెట్టేశానండి. క్యాష్ ఆన్ డెలివరీ పెట్టేసిన తర్వాత ముందుగా అయితే మా ఆయనకు అనేది కొట్టేశాను. మా ఆయన ఫోన్పై కొట్టేస్తే మా ఆయన ఇంకా అక్కడ కట్టలేదు. కట్టకుండా అయితే ఏం చేస్తాను అవి అనేసి అన్నాడు. ఏం చేయలేదు, పొరపాటున వచ్చేసింది అనేది చెప్పాను. తర్వాత వచ్చేసి నా ఫోన్పై నుంచి కొట్టడానికి ఎందుకు డబ్బులు వేస్ట్ చేసుకోవాలనేసి అయితే ఆలోచించి అయితే ఫోన్ అది క్యాష్ ఆన్ డెలివరీ పెట్టాను. నిన్న అయితే ఇది వచ్చేసింది. కానీ నేను వీడియో దిద్దామంటే, అంటే మీకు చూపిద్దామంటే టైం లేదు. అంటే గుడికి వచ్చి అట్లా ఇట్లా అలసిపోయేసానండి. అలసిపోయిన తర్వాత ఇంకా చేయలేదు. అది కాక మాసిపోయింది నేను, అందుకోసం అనేసి ఏం చేయలేదు. ఇంకా మా ఆయన ఇంటికి అంటే మధ్యాహ్నం వంటకు అవి ఇవి అనేసి అయితే అన్ని దాళ్ళ గురించి అనేది ఆలోచిస్తూ ఉండాలి. వంట చేసుకోవడానికి అయితే ఇంకా అవి ఆలోచించుకుంటా అదే టైం అనేది వేస్ట్ అయిపోయింది. ఇంకా ఇప్పుడు చూపిద్దాను. అయితే నిన్ననే ఓపెన్ చేశానండి, ఆతృత తట్టుకోలేక నిన్ననే ఓపెన్ చేసి అయితే చూడండి అయితే చూసేసాను. ఎందుకంటే క్లాత్ ఎట్లా వచ్చిందో ఏమనేసి. ఈ క్లాత్ 5 మీటర్లు వచ్చిందండి. 5 మీటర్లు 211 రూపాయలు పడింది. ఇదైతే ఇంకా క్లాత్ మెరూన్ రెడ్ కలర్ కదండి. మనకు అంటే కొంచెం కలర్ ఉన్న వాళ్ళకైతే బాగా ఒంటి మీద బాగా కనిపిస్తుందండి అనేసి నేను బాగుంటుంది కదా అనేసి అన్నట్టుగా తీసుకున్నాను. అది కాక ఈ కలర్ షర్టు మా ఆయనకు ఉందండి, మన మ్యారేజ్ డేకి నేనే తెచ్చాను. ఇంకా మెరూన్ రెడ్ కలర్, ఇద్దరు ఒకటే కలర్ వేసుకున్నట్టు ఉంటుంది అనేసి. వీడు ప్రతిసారి నన్నుతో తిట్టించుకొని తెస్తాడు, ఏమో తెలియదండి. ఇట్లా మడతేసి ఉంటుందండి, తిరగదిప్పి మడతేసి ఉంటుంది. ఇంత ముందు తీసుకున్నది కూడా తిరగదిప్పే మడతేసాడు. ఓపెన్ చేస్తాను, విపరీతమైన కోపం వచ్చేసింది. ఆడ ఫోటోలు చూస్తే ఇంకా అట్లుంది వీడు ఇంకా అనేసి బూతులు వచ్చేసినాయి. ఏంది ఇట్లా ఇచ్చినాడు, ఇంకా దీన్ని ఏం చేయనికి లేదు అనేసి. అంటే బ్యాగ్ అనేది మ్యాక్సిమం నేను పెట్టనండి, ఎనికి అనేది పెట్టేసేయను, ఇంకా తీసుకుంటాను అదే అనేది. ఇంకా దీది అనేది ఇంకా నేను ఏం అర్థం కాక తిడుతుంటే ఇంకా మా ఆయన వసాయి నోరు మూసేసి చూడనీకి అంత బాగున్నావు, నువ్వేంది ఇట్లా మాట్లాడతావు, మీ యూట్యూబ్ ఫ్రెండ్స్ కూడా అట్లనే అనుకుంటా ఉంటారు అనేసి అన్నాడు మా ఆయన. ఎందుకు అంటే అదొకసారి మొత్తం క్లాత్ ఇప్పదీసి చూడే, కలర్ ఏమైనా తిప్పి మడతేసారు ఏమంటారు, క్లాత్ ఇప్పదీసి చూస్తే తిప్పి మడతేసారు వాళ్ళు. మా బాబు చెప్తుంది, డాడీ పోయినసారి క్లాత్ పెట్టుకున్నప్పుడు కూడా అమ్మ ఇట్లనే తిట్టేసింది, తర్వాత వచ్చేసి ఆ క్లాత్ చూసి బాగా వచ్చేసింది అనేసి అమ్మ అంటుంది. డాడీ చూడు అమ్మకు నోరు ఎక్కువ అయిపోయింది, తొందరపాటు ఎక్కువగా ఉంది అంటుంది మా పాప. ఏం చేద్దామండి, ఇంకా అంటే బాధ అనిపిస్తుంది కదండి. మనము అప్పుడప్పుడు కొంటాము, అది కాక దాచిపెట్టుకున్న డబ్బులతో కొన్న తర్వాత ఇది ఎట్లా అవుతుంది అంటే ఫీల్ అవుతాం కదండి. ఫీల్ కాకుండా ఉంటామో చెప్పండి మీరే. అది కాక నిన్ననే వచ్చింది. నిన్న మా ఆయన ఆల్రెడీ ఇంట్లో ఉన్నా కానీ మా ఆయన 1 రూపాయి కూడా డబ్బులు ఇవ్వను, మట్టసంగా పెట్టుకున్నావు కదా
పోయి డబ్బులు ఇచ్చి తెచ్చుకోపో, లేకుండా వాడు వెనక్కి తీసుకుపోమని పో అని చెప్పినాడు. ఇంకా పెట్టి ఇంటికి వచ్చిందని వెనక్కి పంపడం వద్దనేసి నా దగ్గర ఉన్న డబ్బులు అది ఇచ్చేసి ఇంకా అదే ఆన్లైన్లో అట్నే ఫోన్పేకి పెట్టి వెనక అండి. నాకు 200కి వచ్చేది, కానీ 10 రూపాయలు వేస్ట్ అయిపోయింది. ఇంకేం చేస్తాం, ఏం కాదులే అన్నట్టుగా తీసుకున్నాను నిన్న. ఇంత స్టోరీ జరిగింది. అయితే క్లాత్ అయితే చాలా బాగుందండి. ఒకవేళ మీరు అదేమంటారు లింక్ పెట్టమని ఒకవేళ కామెంట్ చేస్తే లింక్ అయితే ఇంకా పెడతానండి. ఎందుకంటే ఈ క్లాత్ చాలా బాగుంది, స్మూత్నెస్ కానీ చూడండి. దీనికి రేటింగ్ కూడా బాగా ఇచ్చారు. 5 నెంబర్ ఉంటుంది కదండి, నాకు చెప్పేది రాదు, అదైతే ఇచ్చాడు. మా ఆయన చెప్పాడు ఇట్లా నెంబర్స్ 4 కానీ 5 కానీ వచ్చిందంటే క్లాత్ బాగున్నట్టు, డ్రెస్సులు అయినా కానీ బాగున్నట్టు చూడు అనేసి, అందుకనేసి నేను అది జ్యూస్ అయితే పెట్టాను, ఇచ్చాడు. కానీ చాలా బాగుందండి. ఇది ఏంది తెలుసా అండి, నేను పెట్టినాను అంతే, పెట్టినా కొద్దిసేపటికి అవుట్ ఆఫ్ స్టాక్ అని చూపిస్తూ ఉంది. అవుట్ ఆఫ్ స్టాక్ ఈ కలర్ మాత్రమే అని చూపిస్తాను. దీంట్లో 6-7 కలర్లు ఉన్నాయండి. కానీ 6-7 కలర్లలో నేను ఈ కలర్ చాలా బాగుంటుంది అనిపించేసింది. బ్లూ బ్లాక్ కూడా చాలా బాగుందండి. కానీ అది 221 ఎంత ఉంది అంటే ఒక 10 రూపాయలు ఎక్కువగా ఉంది. ఎందుకంటే బ్లాక్ మీద నేవీ బ్లూ మీద అయితే ఇంకా కలర్స్ అయితే భలే కనిపిస్తున్నాయండి. అంటే దాని మీద ఈ పూలు అనేది అంటే సేమ్ పూలు అండి. ఈ కలర్ ఇక్కడ మెరూన్ రెడ్ వచ్చింది కదా, మెరూన్ రెడ్ దగ్గర బ్లాక్, నేవీ బ్లూ, మామూలుగా బ్లూ కలర్ స్కై బ్లూ ఉంటుంది కదండి, స్కై బ్లూ డ్రామా కలర్ ఏదో అంటారు కదండి, నాకు అది కలర్లు కూడా తెలియదు. ఆ కలర్లు అనేది ఉన్నాయి, బాగున్నాయి కలర్స్ అయితే ఇంకా. ఇప్పుడు నా డ్రెస్ మీద ఉన్న కలర్స్ అలా ఉన్నాయి అయితే కలర్ అయితే చాలా బాగుందండి. క్లాత్ కూడా స్మూత్నెస్ కూడా చాలా బాగుంది. పిల్లలకైనా కానీ కుచ్చుకోవడం కానీ ఇవి డ్రెస్సులు నేను ఒకటి చెప్తానండి, 2 పిల్లలు ఉన్నారనుకోండి, ఇద్దరికి కుట్టుకోవచ్చు. లేదా ఒక కూతురు అమ్మ 2 ఉన్నారనుకోండి, వాళ్ళిద్దరికి కూడా కూర్చో. అంటే 5 మీటర్ల క్లాత్ వచ్చింది కాబట్టి తల్లి కూతుర్లకు ఇద్దరికి అవుతుంది. పెద్ద పిల్లలకైనా కానీ ఇద్దరికి అవుతుందండి. పెద్దవాళ్ళు ఒకరు, చిన్న పిల్లలకైనా అవుతుంది. ఇది వచ్చేసి ఇంకా ఫుల్ స్టెప్ బై స్టెప్ లాంగ్ ఫ్రాక్ కూడా అవుతుంది ఇలా మీరు కుట్టించుకోవాలి అనుకుంటే. లేకుంటే టాప్లు ఉంటాయి కదండి, అంటే మోకాళ్ళ వరకు డ్రెస్ ఉంటుంది, ఆ డ్రెస్ అయినా కానీ 2 అవుతుంది. ఇలా నేను ఈ వీడియో చేయడానికి కారణం అయితే క్లాత్ చాలా బాగా వచ్చిందండి. ఎవరైనా మీరు ఇలా తీసుకుంటారేమో, పిల్లలు ఉన్న వాళ్ళైతే ఇంకా చాలా బెటర్ అండి. పిల్లలకు వేలకు వేలు పెట్టుకునే కన్నా ఇప్పుడు శనివారం పూట కలర్ డ్రెస్ వేసుకొని పోతారు కదండి, అప్పుడు వేసుకోవడానికి ఉంటుంది పిల్లలకి. ఇంకొకటి వచ్చేసి ఇంటికాడ స్కూల్కి వచ్చిన తర్వాత డ్రెస్ చేంజ్ చేసుకుంటారు కదండి, నైట్ డ్రెస్సులు అన్నీ పిల్లలకు అసలు నేర్పించకూడదండి. అప్పుడన్నా కానీ ఈ డ్రెస్సులు వేసుకుని అంటే ఫ్రాక్స్ కుట్టామనుకోండి, వాళ్ళు వేసుకుని అయినా వేసుకుంటారండి. ఇంకా కామెంట్ అయితే కనుక చేయండి.